జీర్ణాశయం. సో మానవుడిలో జరిగే జీర్ణాశయం అనేది ఇంత ఫ్లో చార్ట్, ఇంత నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్కడ కనిపించదు, దొరకదు. చాలా అంటే చాలా నీట్గా అర్థమయ్యేలాగా ఉంది. సో దీన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ నోరు, విండో ఆఫ్ ద స్టమక్, అది అంతర గ్రహణం. సో దాని తర్వాత పార్ట్ ఏవైతే ఉందో ఆశకుహరం. సో ఈ ఆశకుహరం తర్వాత నుంచి దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు. ఇది ఫస్ట్ స్టెప్, డైజెషన్కి ఫస్ట్ స్టెప్ స్టార్టెడ్. సో అందులోనే పిండి పదార్థాలు మాత్రమే జీర్ణమయ్యే పొజిషన్. సో అలాగే ఆహారము ముద్దగా మారును, అంటే దాన్నే మనము బోలస్ అంటాము. సూక్ష్మజీవులపై దాడి, అమైలేజ్ అనేది సెకండ్లో మనం చూస్తాం. అది సెకండ్ పార్ట్ అయినప్పటికీ ఫస్ట్ స్టార్టెడ్ డైజెషన్ పార్ట్ అని చెప్పొచ్చు. సో తర్వాత గ్రసని. సో ఈ గ్రసనిలో ఎంజైమ్స్ అండ్ జీర్ణక్రియ జరగదు, ఒక పార్ట్ మాత్రమే. అది లేకుండా ఆశకుహరానికి తర్వాత ఆహారవాహికకు ముందు అది ఒక పార్ట్ మాత్రమే. సో తర్వాత ఆహారవాహిక, ఓసోఫేగస్. సో ఇందులో ఎంజైమ్స్ ఆబ్సెంట్, ప్రారంభం, డైజెషన్ ఆఫ్ ఆబ్సెంట్ ప్రాంతం. ఇక్కడ కూడా ఇది ఆబ్సెంట్ ప్రాంతమే. సో నెక్స్ట్ జీర్ణాశయం అంటే దాన్నే స్టమక్. క్వార్టిక్, ఫండిక్, జఠర నిర్గమ ప్లేస్. సో ఇది సెకండ్ జీర్ణాశయము, అంటే సెకండ్ టైప్లో ప్రారంభమయ్యేది. అంటే ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణమగును, కొవ్వులు. అంటే ఆహారం మాత్రం పాక్షికంగా జీర్ణమవుతుంది. దాన్నే మనము కైమ్ అంటున్నాం, అక్కడేమో బోలస్ అన్నాం, ఇక్కడ కైమ్. సో మైక్రో ఆర్గానిజమ్స్ అటాక్డ్, HCl అనేది ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ చిన్న ప్రేగు. ఇది ఆంత్రమూలం, డియోడీనం అంటారు. థర్డ్ జీర్ణాశయం, చిన్న ప్రేగులో మాత్రమే థర్డ్ తర్వాత పొజిషన్ జీర్ణాశయం అయ్యేది. ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయి: ఆంత్రమూలం, జజునం, శేషాంత్రికం. ఇక్కడ ఇవి తరంగ చలనాలు అనేవి ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా జీర్ణమయ్యే ప్రాంతం. సో నెక్స్ట్ సంపూర్ణంగా జీర్ణమగును, దాన్ని మనం కైల్ అంటాము. సూక్ష్మజీవులపై దాడి ఏంటివి అంటే ఆల్ఫా అమైలేజ్. సో నెక్స్ట్ అది చిన్న ప్రేగు. నెక్స్ట్ పెద్ద ప్రేగు, అందనాళం, కోలాన్గా డివైడ్ అయి ఉంటుంది. ఈ రెండు ఇవి ఈ కొలై బ్యాక్టీరియాని గ్రోత్ని ప్రేరేపిస్తాయి. సో అలాగే విటమిన్ B12 అనేవి ప్రొడ్యూస్ అయ్యే ప్రాంతం. సో H2O, మినరల్స్ రీఅబ్జార్ప్షన్ అయ్యే ప్రాంతం. సో నెక్స్ట్ లాస్ట్ పురుషనాళం, దాన్నే రెక్టమ్ అంటాం. ఇక్కడ ఎంజైమ్స్ ఆబ్సెంట్, తరంగ చలనాలు, మూమెంట్స్, ఇది ఆడికి ఎండ్. లాస్ట్ పాయు, ఆనస్. సో ఇది జీర్ణాశయం యొక్క ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్తో మనము కంప్లీట్ ఎస్ఏ టైప్ కూడా రాసేసుకోవచ్చు. ఎక్కడ ఏ టెక్స్ట్ బుక్లో, అకాడమిక్ టెక్స్ట్ బుక్లో కనిపించదు. చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.